అండి నేను మీ నాగపద్మను. అయితే మరి చందమామ కథల్లో ఒక కథ అల్లుడి శక్తి. అల్లుడి శక్తి ఎలా ఉంటుందనేది కథలోకి వెళ్దామా మరి? వింటేనేగా తెలిసేది మరి. అయితే పూర్వం ఏం చేసేవారంటే రామశాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉన్నాడండి. ఆయనకి నలుగురు ఆడపిల్లలు, నలుగురికి పెళ్ళిళ్ళు చేసేసి వాళ్ళ అత్తవారిని పంపించేశాడు. రామశాస్త్రి చాలా కష్టమయ్యి అప్పులు పాలైపోయి అప్పులు వాళ్ళకి మొహం చూపించలేక ఓ రోజు ఏం చేశారంటే అర్ధరాత్రి వేళ ఎవ్వరికీ చెప్పకుండా ఇల్లు వదిలేసి పట్టణాన్ని బయలుదేరాడు. చీకట్లో అతను నడిచి వెళుతుండగా ఒక ఊరి వెలుపల ఒక పెద్ద మర్రి చెట్టు అక్కడ చేరుకున్నాడు. ఆ చెట్టు కింద కొన్ని వందల ఏళ్ళుగా ఒక బ్రహ్మ రాక్షసుడు ఉంటున్నాడు. ఆ సంగతి ఆ సమీపంలో ఊళ్ళో అందరికీ తెలుసు. ఆ గ్రామాల వాళ్ళకి అందరికీ తెలుసు, ఎవరు అటు వెళ్ళరన్నమాట. అంచేత చీకటి తాను ఉండే చెట్టు దగ్గరికి వెళ్తున్న కొద్దీ రామశాస్త్రిని చూసి బ్రహ్మరాక్షసుడు ఆగు ఆగు అని పెద్దగా అరిచాడు. రామశాస్త్రికి క్షణం పాటు ఒళ్ళు చల్లబడిపోయింది. ఎవర్రా బాబు మన ఇలా ఎవరు పిలుస్తున్నారో అని అనుకున్నాడు. అయినా స్వతహాగా చాలా సమస్ఫూర్తి ఉన్నవాళ్ళే, చాలా ధైర్యవంతుడు కూడాని. అందువల్ల నలుగురు ఆడపిల్లలు పెళ్లి చేసి అన్ని రకాలుగా రాటు తేలిపోయాడు కదా. అందుకని తన భయాన్ని క్షణంలో ఊరుకుని ఓకే ఎవరిది అని అన్నాడు. రామశాస్త్రి అతని కంఠం వింటూనే భయంతో మూర్చిపోయి ఉండాల్సింది. కానీ అలా జరగట్లేదేమిటి? బ్రహ్మరాక్షకి గొప్ప అనుమానం వచ్చింది. వాడు చెట్టు మీద నుంచి ధబీమని రామశాస్త్రి ముందుకు దూకి నేనెవరో తెలియట్లేదా అని కోపంగా గట్టిగా అరిచాడు. రామశాస్త్రి వాడిని గుర్తుపట్టినట్టుగా అమాయకంగా మొహం పెట్టి ఎవరు నువ్వు బాబు? నువ్వు ఇంత అర్ధరాత్రి వేళ చీకట్లో ఇక్కడికి ఎందుకు వచ్చావు? పురుగు పుట్ట ఉంటాయి కదా, నువ్వు చూడబోతే ఎంతో నాజుగ్గా ఉన్నావు అన్నాడు చాలా ధైర్యంగా. అంటే నువ్వు బ్రహ్మరాక్షసు అని భయపడలా, చాలా ధైర్యంగా ఉన్నాడు. నిజంగానే అందరూ అనుకున్నంత భయంకరంగా లేడా అని బ్రహ్మరాక్షసుకి అనుమానం వచ్చింది. నా దగ్గర వేషాలు వస్తున్నావా ఏమిటి? ఓ బ్రాహ్మణుడా, నేను చూసి నిజంగా నువ్వు భయపడలేదా? నన్ను చూసి నువ్వు, నేను బ్రహ్మరాక్షసుని కదా. నేనంటే ఈ ప్రాంతంలో నన్ను చూస్తే భయపడేవాళ్ళని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. నేను బ్రహ్మరాక్షసుని 300 ఏళ్ళుగా ఈ చెట్టు మీద ఉంటున్నానే అన్నాడు. రామశాస్త్రి రాక్షసుడి వైపు చూసి నమ్మలేనట్టుగా చూసి అసంభవం, నువ్వు నిజంగా బ్రహ్మరాక్షసుడు అయితే భయంతో చచ్చి ఉండను నేను. నిన్ను చూస్తే మా అల్లుళ్ళని చూసినే కలిగే భయం 4వ వంతు కూడా కలగట్లేదు అన్నాడు. రాక్షసుడికి చాలా ఆశ్చర్యం వేసింది. వాడు ఒక్కసారి తన ఒంటిగా చూసుకున్నాడు. అది చూసి రామశాస్త్రి వాడితో మళ్ళీ ఇలా అంటున్నాడు, నీ కళ్ళు చాలా అందంగా చాలా సౌమ్యంగా ఉన్నాయే. నువ్వు ఎంత కోపంగా చూసినా మా పెద్దల్లుడి కళ్ళల్లో ఉన్నంత కోపం 100వ వంతు కూడా నీకు లేదు నీ కళ్ళల్లో. నీ గొంతు ఎంత మృదువుగా ఉందో, నీ అరుపులు మా అల్లుళ్ళ నవ్వుల కన్నా ఎంతో అందంగా వినిపిస్తున్నాయి నీ మాటలు అవి కూడాని. బ్రహ్మరాక్షసుడు తన ఆచరణ నుంచి ఇలా జరిగిందేమిటి వీడు, నేనింత బ్రహ్మరాక్షసుడితే నన్ను ఇలా మాట్లాడుతున్నానంటే వీడు అనుకున్నాడు అనమాట. మానవుల్లా కంటే నాకంటే భయంకరులు ఉండటం సంభవమా? ఈ 300 సంవత్సరాల్లో మానవ శక్తి వలన శక్తి అంత పెరిగిందా అనుకుని సందేహం కోసం రామశాస్త్రిని ఎందుకయ్యా అలాగంటావు? నాకు లేని శక్తి బలము నీ అల్లుడికి ఎలా వస్తాయి అని అడిగాడు. నీకు అసలు పెళ్ళయిందా బాబు అన్నాడు రామశాస్త్రి. లేదు. పెళ్ళైతే ఏమవుతుంది అన్నాడు బ్రహ్మరాక్షసు. అయ్యో అమాయకుడా, పెళ్ళి మంత్రాలకి ఎంత శక్తి ఉంటుందో నీకు తెలీదా? ఆ మంత్రాల ప్రభావంతో మా అమ్మోళ్ళ మనుషులే అల్లుడైపోయి అంతులేని శక్తి సంపాదించుకుంటున్నారు. మా అల్లుడు కోపంగా చూస్తే చాలు, నేను నా కూతురు నా భార్య ఎక్కడ వాళ్ళు అక్కడే నీరుగారిపోతాం. ఇంకా కోపంగా అరిచాడంటే చెప్పవు, చాప చుట్టుకుని అందరం అతని కాళ్ళ దగ్గర పడిపోతాం. నీకు కోపము నీ అరుపులు అందుకే నా మీదేం పనిచేయట్లేదు అంటూ రామశాస్త్రి బ్రహ్మరాక్షసుడికి బోధ చేస్తున్నట్టు చెప్పాడు. రాక్షసుడు ఆలోచనలో పడ్డాడు. ఈ బ్రాహ్మణుడి మాట నిజమేనా? అయితే పెళ్ళి కాగానే మానవులు అంత శక్తి పెరిగిపోతుందా? అంత శక్తి పెరిగే మాట అయితే తను కూడా భయపడేవాడు లేకుండా పోతారా? తాను కూడా పెళ్లి చేసుకుని తన శక్తిని నిరూపించుకోవాలి అనుకున్నాడు బ్రహ్మ.
రాక్షసుడు. రాక్షసుడు మొహం చూస్తున్న రామశాస్త్రికి వాడి ఆలోచనలు గ్రహించి, నువ్వు మాత్రం బ్రహ్మచారిగా ఎంతకాలం ఉంటావు? పోనీ పెళ్లి చేసుకుని అందరినీ నీ అదుపులో తెచ్చుకోవచ్చు కదా అని సలహా ఇచ్చి ముందుకెళ్ళిపోయాడు. బ్రహ్మరాక్షసుడికి రామశాస్త్రి సలహా బాగా నచ్చింది. వాడు రామశాస్త్రిని వెనక్కి పిలిచి, ఇదిగో నాకు పెళ్ళి ఎవరు చేస్తారు? నాకు పిల్లల్ని నువ్వే చూడు అన్నాడు. నీ తలదన్నే వాళ్ళు ఇప్పుడు మా మనుషుల్లో చాలామంది ఉన్నారు. ఎవరన్నా పిల్లను గొప్పవాడికి ఇవ్వాలని అనుకుంటారు, కానీ నీలాంటి అమాయకుడికి పేదవాడికి ఇవ్వడానికి ముందుకు ఎవరొస్తారు అన్నాడు రామశాస్త్రి. రాక్షసుడు బాగా లోకువైపోయి రామశాస్త్రిని బతిమాలేశాడు. రామశాస్త్రి వాడి చేత చాలాసేపు బతిమాలించుకుని, అది అంత తేలిక కాదయ్యా, డబ్బు ఖర్చు చాలా ఉంటుంది. నీ ఇల్లు మర్రి చెట్టు అంటే ఎవరు పిల్లనిస్తారు అన్నాడు. డబ్బు కోసం వెనకాడకు, పిల్లను వెతకడానికి అయ్యే ఖర్చు, నీకు బహుమతి కూడా ఇచ్చే భారం నాది. పెళ్ళయ్యాక ఈ మర్రి చెట్టు వదిలి పెద్ద భవనంలోకి పోతాను అని బ్రహ్మరాక్షసుడు బంగారు కాసుల కొండను తెచ్చి రామశాస్త్రికి ఇచ్చేశాడు. రామశాస్త్రి సరేనని తలూపి, దాన్ని కానీ ఒక షరతు, నేను పిల్లను మాట్లాడేదాకా నువ్వు ఎవ్వరికీ కనపడకు, పెళ్లి కొడుకు కాపురము చెట్టు మీద అని తెలిస్తే వచ్చే సంబంధాలు వెనక్కిపోతాయి. నిన్ను చూసిన జనము నువ్వు బలహీనుడు అని ప్రచారం చేసినా ఎవ్వరు పిల్లనివ్వరు, ఎవరో రారు. ఎంతో గొప్ప మనుషులైతే మాత్రం పిల్లని తీసుకొచ్చి ఒక బ్రహ్మరాక్షసునికి ఇవ్వడం పరువు తక్కువ అంటారు అన్నాడు. బ్రహ్మరాక్షసుకి రామశాస్త్రి మాటలు బాగా నచ్చినాయి. తాను పెళ్ళయ్యేదాకా ఎవ్వరికంటా పడకుండా రామశాస్త్రికి వాడు 3 మూటలు ఇచ్చాడు. వాడిని అటు ఇటు తర్వాత చెట్టు మీద ఎవ్వరూ చూడలేదు. చెట్టు మీద ఒకప్పుడు బ్రహ్మరాక్షసుడు ఉండేవాడని ముసలివాళ్ళు చెబుతూ, పడుచువాళ్ళు ఇవన్నీ మూఢనమ్మకాలు అని అనేవాళ్ళు. రామశాస్త్రి బ్రాహ్మణ రాక్షసుని ఇచ్చిన బంగారంతో ఇంటికి తిరిగి వెళ్ళి అప్పులన్నీ తీర్చేసి, అల్లుళ్ళ గొంతుమ గోరకులన్నీ తీర్చేసి, మిగిలిన డబ్బుతో హాయిగా జీవనాన్ని గడుపుకున్నాడనమాట. ఒక బ్రాహ్మణుడు అయితే మాత్రం ఆ బ్రాహ్మణుడికి ఎంత తెలివితేటలు ఉన్నాయో చూసారా మరి. మరొక్క కథ చెప్పుకుందామా అయితేని. మరొక్క కథ పేరు తీరిన తగవులు. దీన్ని రచించిన వారు ఎన్విఆర్ సత్యనారాయణమూర్తి అండి. కథలోకి వెళ్దామా. మణి రాఘవులు పెళ్ళై కాపురానికి వచ్చినప్పటి నుంచి వాళ్ళ మధ్యలో ఎప్పుడూ తగవులే. వాళ్ళ మనస్తత్వాలు ఎప్పుడు కూడా తేడాగా ఉండేవి. ఏ కూర వండాలి, ఏ గుడికి వెళ్ళాలి అన్న దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలు అసలు కలిసేవే కాదు. వాళ్ళు అద్దెకుంటున్న ఇల్లు ఖాళీ చేసి వేరే ఇల్లు చూసుకోవాల్సి వచ్చింది. రాఘవులు ఇంటి కోసం తిరగగా ఊరి చివరిన ఒక పాత ఇల్లు అద్దెకి దొరికింది. మంచి రోజు చూసుకుని ఆ దంపతులు ఆ ఇంటికి మారిపోయారు. ఒకనాటి రాత్రి రాఘవులు దివాణంలో తన పని ముగించుకుని దివాణంలో వాళ్ళు ఇచ్చిన కూరలతో సహా ఇంటికి వచ్చాడు. భోజనాల దగ్గర అతను తెచ్చిన కూరల్లో మన్నాడు ఏది వండాలని చర్చ మొదలైంది. మణి బీరకాయ కూర చేస్తానంది. ఆనపకాయ కూర చేస్తానని చేయమన్నాడు రాఘవులు. నేను యతి అంటే మీకు ప్రతి యతి అని అంటాం అలవాటైపోయింది కదా అంది మణి. నేను చెప్పింది ఎప్పుడు నువ్వు చేస్తున్నావు గనక అన్నాడు రాఘవులు. ఇంతలో ఎవరో వీధి తలుపు తట్టిన శబ్దమైంది. అప్పుడే చెయ్యి కడుక్కుంటున్న రాఘవులు వెళ్ళి తలుపు తీశాడు. బయట వెన్నెల్లో ఎవరో ముష్టివాడు జోలుతో కనిపించాడు. వాడు రాఘవులు చూసి, బాబు మీ కీచులాట ఇందాక నుంచి చూస్తూ వింటున్నాను. ఎందుకు వచ్చిన తగవు? ఇద్దరికీ ఇట్టమైన 2 కూరలు చేసుకోండి అన్నాడు. బోర్డు సలహా, నిన్నెవడు అడిగాడు? వెళ్ళు అని రాఘవుల వాడిని కసిరేశాడు. ఉండు ఈ పులుసు అన్నం పోస్తాను అంటూ మణి వాడి గిన్నెలో పులుసు అన్నం పోసేసింది. వాడు సంతోషంతో వెళ్ళిపోయాడు. మర్నాడు భోజనంలోకి మణి 2 కూరలు చేసింది. ఆ పూట మరి ఇద్దరు భోజనాల దగ్గర మళ్ళీ తగు రాలేదు. ఆ రాత్రి ఇద్దరు మర్నాడు స్నేహితుడింటగా పెళ్లికి వెళ్ళడం గురించి ముచ్చరించుకుంటున్నారు. నీవు నీలం చీర కట్టుకో అన్నాడు రాఘవులు. ఆహా, నేను ఎర్రచీర కట్టుకుంటాను అంది మణి. ఇద్దరు మళ్ళీ దెబ్బలాటలుకోవడం మొదలుపెట్టేశారు. ఇంతలో వీధి తలుపు శబ్దమైంది. ఎవర్రా అని మణి తలుపు తీసింది. నేను రాత్రి కనిపించిన బిచ్చగాడే. ఎందుకు వచ్చిన తగులాట్లమ్మా? ఎలాగూ రేపల్లా అక్కడే ఉంటారు కదా,
ఒక పూట ఎర్ర సీర కట్టుకో, ఇంకో పూట నీలం సీర కట్టుకుంటే పోలేదా అన్నాడు వాడు. నువ్వెవడివి మా మధ్య పానకంలో పుడకల్లా ఉన్నావు, మా విషయం మేము చూసుకుంటాంలే, వెళ్ళు వెళ్ళు అంది. ఉండు ఉండు అని రాఘవులు తన జేబులో నుంచి చిల్లర పైసలు తీసి వాడి గిన్నెలో పడేశాడు. బెచ్చగాడు వెళ్ళిపోయాడు. మర్నాడు రాత్రి వాళ్ళు పెళ్లి నుంచి తిరిగి వచ్చేసారు. వాళ్ళు ఇల్లు చేరేసరికి వీరి అరుగు మీద నిద్రపోతున్న బెచ్చగాడు కనిపించాడు. వాళ్ళు భోజనాలు చేసి రావడం వల్ల ఇన్ని మంచినీళ్ళు తాగి పడుకున్నారు. కంటే ఆడపిల్లనే కనాలి, చక్కగా పెళ్లి చేసి పుణ్యం సంపాదించవచ్చు, కన్యాదానం చేస్తే కోడి దానాలు చేసినంత ఫలితం దొక్కుతుంది అని శాస్త్రిగారు చెప్పారు అన్నది మణి. చిచి, అదేం కోరికే, తదాస్తు దేవతలు తదాస్తు అంటారు, ఆడపిల్ల దేనికి, దానికి మొగుడు నతకాలి, బోల్డంత కట్నం పోసి పైన ఇంకా బోల్డ్ ఖర్చు పెట్టి దానికి పెళ్లి చెయ్యాలి, అంతా అయ్యాక అది పెళ్లి కాగానే మనకు కాకుండా పోతుంది, మగపిల్లవాడైతే ముసలితనంలో చేతికి అందు వస్తాడు అన్నాడు రాఘవులు. మళ్ళీ తగు మొదలైంది. మళ్ళీ వీతలుపులు ఎవరో చప్పుడు చేసిన శబ్దం వినిపించింది. రాఘవులు తలుపు తీస్తూ, ఏం నాయనా మళ్ళీ సలహా ఇవ్వడానికి వస్తున్నావా అని ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తిని చూసి నాలుగు ఖర్చుకున్నాడు. వచ్చిన వాడు దివాణంలో పనిచేసే కొండలు. నన్ను చూసి ఎవరనుకున్నావు రాఘవులు, ఇవాళ నువ్వు కచేరీకి రాలేదు కదా, నీకు బాకీ ఉన్న సొమ్ము ఇచ్చేద్దామని వచ్చాను, ఇదిగో అంటూ కొండలు రాఘవులకి ఒక పొట్టలో అందించి వెళ్ళిపోయాడు. రాఘవులు తలుపు వేయబోతుండగా బిచ్చగాడు మళ్ళీ గుమ్మలోకి వచ్చి కూర్చుని, బాబు నాదొక చిన్న మాట, మీరిద్దరూ ఆడపిల్ల కావాలని కాదు, మగపిల్లడు కాదా అని తగులాడుకుంటున్నారు కదా, ఇప్పుడు పక్క వీధిలో మేదం మంచున్న భార్య, గాజుల భూషయ్య భార్య పురుటి నొప్పులతో బాధపడుతున్నారు, వారిలో ఎవరికి ఏ బిడ్డ పుట్టేది, మీరు సరిగా చెప్పగలిగితే మీ తగు నేను తీరుస్తాను అన్నాడు. ఆ మాట మణి ముందుకు వచ్చి, మంచన్నకి ఆడపిల్ల పుడుతుంది అని చెప్పింది. భూషయ్య అన్నాడు, మగ పిల్లవాడు పుడతాడని రాఘవులు చెప్పాడు. ఆ రాత్రి రాఘవులు నిద్ర మేల్కొని పురుళ్ళు వచ్చేదాకా అలాగే కూర్చున్నాడు. మంచన్నకు మగబిడ్డ, భూషయ్యకు ఆడబిడ్డ పుట్టారు. బెచ్చగాడు నవ్వుతూ, చూసారా, మీరిద్దరూ అనుకున్నట్టు జరగలేదు, ఎవరికి ఎవరు కలుగుతారో అంతా సృష్టి మాయ, సృష్టిలో ఆడ మగ అంతా సమానమే, అందుచేతక మీద మీరు తగువులాడుకోకండి, ఒకరికొకరు అర్థం చేసుకుని ఒకరి సంతోషం కోసం ఒకరు పాటుపడండి, అప్పుడే జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటారు. నేను బ్రతికి ఉన్నప్పుడు ఎన్నో కాపురాలు సర్దిద్దాను, ఇంకా నాలో కోరిక చావక ఈ రూపంలో ఉన్నాను అన్నాడు. వాడి మాటలు వింటూనే భార్యాభర్త ఇద్దరికి శరీరంలో భయం పుట్టుకొచ్చిందన్నమాట. మైకు వచ్చేసినట్టయింది. ఆ మైకంలో దిగిపోయేసరికి వాళ్ళకి ఎదురుగా బిచ్చగాడు లేడు. వాళ్లకు ఎక్కడ లేని భయం పట్టుకుంది. ఊరి చివరన ఇల్లు, చుట్టూ చెట్లు చేమలు, ఇల్లు మారదామంటే అది మాత్రము సాధ్యపడతలేదు. అందుచేత వాళ్ళు దెయ్యానికి భయపడి గొడవ పెట్టుకోవడం మానేశారు. తర్వాత వాళ్ళకి జీవితంలో ఎంతో ఆనందంగా కనిపించింది. దానితో వాళ్ళు దెయ్యాన్ని క్రమంగా మర్చిపోయారు. అది వాళ్ళకు మళ్ళీ ఎప్పుడూ కూడా కనిపించలేదు. అయితే మరి చిన్న 2-3 పొడుపు కథలు చెప్పుకుందామా? అయితే ఒక పొడుపు కదండి. ప్రయాణం చేస్తుంది, పట్నం పోతుంది, పల్లెకు పోతుంది, నీటిలో వేస్తే ప్రాణం పోతుంది. అది ఏమిటది? ఉత్తరం అన్నమాట. రెండవది, కాకి రూపంలో ఉంటుంది, కాళ్ళు 2 కానీ ఈకలు లేవు, ఏమిటది? పట్టకారు. మూడవది, కాలు చెయ్యి లేదు, కడుపు పెద్దది, ముట్టుకుంటే మాత్రం అరుస్తుంది, అదేమిటది? అది మద్దెల. మామ మామ అంటే దగ్గరకు వస్తాడు, తాత తాత అంటే దూరం పోతాడు. ఏమిటవి? అవేమిటో తెలుసా? పెదవులు. మరైతే ఆడది కోరుకునేది, మగవాడు ఇచ్చేది ఏమిటో తెలుసా? అదే సౌభాగ్యం. అయితే మరి తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి. మరి నేను 5 పొడుపు కథలు చెప్పానండి. ఈ 5 పొడుపు కథలకి ఆన్సర్స్ కూడా చెప్పాను. మరి మీరు పిల్లలకి బెడ్ టైమ్ సిరీస్లో చెప్పి పిల్లల్ని ఆనందం కలిగించండి.